రాష్ట్రపతి నిలయంలో ఎంతో సుందరంగా కనువిందు చేసే మరొక ప్రదేశం ఈ మెయిన్ బిల్డింగ్. ఇది 1860లో కట్టడం జరిగింది. 1850 నుంచి 60 వరకు దీని కన్స్ట్రక్షనే జరిగిందన్నమాట. మొత్తం ఇది వచ్చేసి టేక్ వుడ్ కన్స్ట్రక్షన్. టాప్ వచ్చేసి దీన్ని మద్రాస్ టెర్రస్ రూప్ అంటారు. బిల్డింగ్ వచ్చేసి కట్టడానికి వాడింది లైమ్ స్టోన్ కన్స్ట్రక్షన్ అన్నమాట, అంటే సున్నపు రాయి. ఎలా ఉంటుందంటే బయట మీకు చలిగా ఉంటే లోపల వేడిగా ఉంటుంది, అదే బయట వేడిగా ఉంటే చలిగా ఉంటుంది లోపల. ఇలా డిఫరెన్స్ ఉంటుంది. మెయిన్ బిల్డింగ్ లోపల వచ్చేసి మీకు చాలా రూమ్స్ ఉండడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది అండర్ గ్రౌండ్ కిచెన్ టనల్ అటాచ్డ్ ఉంటుంది డైనింగ్ టేబుల్ వరకు. ఆ డైనింగ్ టేబుల్లో 32 మెంబర్స్ అట్ ఏ టైం కూర్చొని తినొచ్చు, అంత కెపాసిటీ ఉంటుంది. దాని పక్కనే మరొక రూమ్ ఉంటుంది, అది సినిమా హాల్. ఆ సినిమా హాల్లోని ప్రొజెక్టర్స్ ఇప్పుడు కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఇంకా ఏడీసీ వింగ్ అంటారు. ఏడీసీ వింగ్ అంటే వచ్చేసి ప్రెసిడెంట్ వాళ్ళ సెక్యూరిటీ టీం ఉండడం జరుగుతుంది. లోపల ప్రెసిడెంట్ రూమ్ ఉంటుంది, మార్నింగ్ రూమ్, స్టడీ రూమ్, ఇలాంటి ఎన్నో లోపల మీరు ఎక్కువ కనువిందు చేయడం జరుగుతుంది. ఇది బయట వ్యూ ప్రాంతం అన్నమాట. మొత్తం బయట నుంచి మాత్రమే పర్మిషన్ ఉంటుంది, లోపల దిగడానికి ఉండదు. ఇంకా వచ్చేసి ఇక్కడ ఫ్లాగ్ ఒకటి అవుపిస్తుంది కదా, ఆ ఫ్లాగ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ ఇన్ హైదరాబాద్. అందరికీ 1947లో స్వతంత్రం వస్తే హైదరాబాద్ పీపుల్స్కి 1948 సెప్టెంబర్ 17 వస్తుంది. 18 ఫస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ అనేది ఇక్కడే జరగడం జరుగుతుంది అనమాట. అది ఫ్లాగ్ హోస్ట్ ప్లేస్, అది కూడా అబ్జర్వ్ చేయండి.